బ్రిటన్లో పన్ను సంస్కరణలు దడపుట్టేస్తున్నాయి. ఒక్కొక్కరుగా దేశం విడిచేందుకు సిద్ధమవుతున్నారు సంపన్నులు. ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్ యూకేకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. నాన్ డోమ్ ట్యాక్స్ పాలసీని రద్దు చేసింది ఇంగ్లాండ్ సర్కార్. పన్ను ఊరటకు కత్తెర పట్టంతో మిట్టల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 దశాబ్దాలుగా బ్రిటన్లోనే నివసిస్తున్నారు. కానీ లేబర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశాన్ని వీడాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మీ మిట్టల్తో పాటు పలువురు సంపన్నులు కూడా అదే యోచనలో ఉన్నారు. నాన్ డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని ఇంగ్లాండ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పన్ను విధానం కింద యూకే నివాసితులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2026 సంవత్సరాల నుంచి ఈ పన్ను వెసులుబాటు ఉంది. అయితే తాజాగా ఆ విధానాన్ని తొలగించింది లేబర్ ప్రభుత్వం. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెల్ఆర్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. 24 బిలియన్ యూరోల విలువైన ఆ సంస్థలో మిట్టల్ కుటుంబానికి 40% వాటా ఉంది. 2021లో లక్ష్మీ మిట్టల్ సీఈఓగా దిగిపోవడంతో ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంపన్నులు దేశాన్ని వీడటం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బ్రిటన్లో ఉన్న సంపన్నుల్లో లక్ష్మీ మిట్టల్ ఒకరు. గత ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం ఆయన సంపద 14.9 బిలియన్ పౌండ్లు. ఐరోపా, అమెరికాలో మిట్టల్కు ఎన్నో విలువైన ఆస్తులున్నాయి. యూకేలో పన్ను మినహాయింపులు రద్దు చేయడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, ఇటలీలో ఏదో ఒకదానికి మకాం మార్చాలనుకుంటున్నారు లక్ష్మీ మిట్టల్. నాన్ డోమ్ పన్ను విధానాన్ని రద్దు బ్రిటన్లో దుమారం రేపుతోంది. గతంలో యూకేలో నివసించేవారు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు చేసింది ఇంగ్లాండ్. ఏప్రిల్లో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.